ఈరోజు క్రైస్తవుల పిల్లలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వైన్ షాపులో కనబడితే క్రైస్తవుడే, సినిమా హాల్లో కనబడితే క్రైస్తవుడే, వ్యభిచార గుహాల్లో కనబడితే క్రైస్తవుడే. ఈరోజు అయిపోయింది స్టైల్. అయ్యమ్మ క్రిస్టియన్ అని చెప్పుకోడు. సిగ్గు లేదా మాట చెప్పడానికి? వైన్ షాప్కి వెళ్తూ నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా? ఇద్దరు ముగ్గురు భార్యలు మెయింటైన్ చేస్తూ నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా? నీకు ఎంత ధైర్యం ఉంటే నేను క్రైస్తవుని అని చెప్తావు? క్రీస్తు జీవితం లేనివాడు క్రైస్తవుడిగా చెప్పుకునే హక్కు లేదు వాడికి. వాళ్ళు మేము యూతులు అని చెప్పుకుంటున్నారు, వాడు ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళావు వీడే? ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకోవాలంటే ఇతనే, రాజకీయాల్లో వీళ్ళే, సినిమా హాల్లోనే వీళ్ళే, వైన్ షాప్లో వీళ్ళే. సిగ్గులేదు వీళ్ళకి. దేవుడు అడుగుతాడు, నువ్వు క్రైస్తవుడిగా నా పేరెంత పెట్టుకున్నామని అడుగుతాడు ఒకరోజు, తీర్పు దిన రోజు. రాజీ పడిపోయాడు, ఇదే జెండా పట్టుకుంటాడు. ఎలక్షన్ వచ్చిందంటే చాలు ఈ గుడికి వెళ్ళే వాళ్ళందరూ గుడి మానేసి ఆ ఎలక్షన్ క్యాన్వాస్ ఎంతో తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అక్కడ పెట్టే సారా ప్యాకెట్లకి, అక్కడ పెట్టే ఆ యొక్క క్వార్టర్ బాటిల్కి, వాళ్ళు పంచిపెట్టే ఓ డబ్బులకి, వాళ్ళు ఇచ్చే పెట్రోల్కి తిరుగుతూ ఉంటారు వీళ్ళు. రాజీ పడిపోయి ఏలి ప్రభావం పోయింది. ఈరోజు క్రైస్తవులు ఎందుకు నమ్మలేకపోతున్నారు? అనేక మంది ఈరోజు క్రీస్తుని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఏ రోజన్నా ఆలోచించావా నువ్వు? థియేటర్ల ఇంట్లో ఉన్న ఈరోజు థియేటర్కి వెళ్ళవలసిన పని కూడా లేదు, థియేటర్ల ఇంట్లో కట్టుకుంటున్నారు. చాలా దారుణంగా ఉందండి ఇక్కడ ఏలి పరిస్థితి. అంతే.